Hello, this is Nidhi. Now we have the hero and heroine of the film Shashtipurti, Rupesh and Akanksha. Hello. Bagunnara, ela unnaru? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? Yeah, I'm good and thank you. So beautiful saree. Thank And you. so you, of course. Thank you. Looking great. So firstly, coming to the title Shashtipurti. టైటిలే చాలా ట్రెడిషనల్గా చక్కగా కంప్లీట్గా అనిపిస్తుంది. అండ్ లుకింగ్ ఎట్ ద పోస్టర్ ఆల్సో చక్కగా ఫ్యామిలీ డ్రామా లాగా మొత్తం. సో వాట్ ఈస్ దిస్ అబౌట్ షష్టిపూర్తి? షష్టిపూర్తి అనేది సెలబ్రేషన్ అండి, అందరు తెలిసినట్టే. సో మీరు ఎంత చక్కగా పోస్టర్ ఉందంటున్నారో, సినిమా కూడా అంతే అద్భుతంగా, అంతే ఆ విజువల్ వండర్స్తో కూడిన సినిమా ఇది. యా, యాక్చువల్లీ అఫ్ కోర్స్ షష్టిపూర్తి ఈజ్ అ సెలబ్రేషన్. కానీ ట్రైలర్లో ఆ షష్టిపూర్తికి సంబంధించిన సీన్ ఏదే కనిపించలేదు. లైక్ ఫిలిం కోసం ఏమన్నా దాచారా? లేదండి, ఇప్పుడు మేము ఫస్ట్ లుక్ ఇచ్చినప్పుడు ఈ పోస్టర్ ఇచ్చాము. యా, సో ఆల్రెడీ పోస్టర్లోనే మీకు ఆ సెలబ్రేషన్ షష్టిపూర్తి కనిపించేస్తుంది. మళ్ళీ మేము అదే గ్లిమ్స్లో టీజర్లో అదే ఇస్తే మళ్ళీ యా, సో అందుకే డైరెక్ట్ ఫిలింలో చూడాలి ఆ సెలబ్రేషన్. ఆల్రెడీ మేము సాంగ్ కూడా వదిలేసాం మొన్న, వెయ్యి వేణుల సాంగ్. యా యా, సో ఆ సాంగ్ లో మీకు ఉంది ఆ సెలబ్రేషన్ అనేది. బట్ టీజర్ లో, ట్రైలర్ లో యా, ఇవ్వలేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్. కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని కావాల్సిన కంటెంట్ ఇవ్వాలని, అంటే కనెక్ట్ అవ్వాలి కదా జనాలు కూడా. యా యా, ట్రూ. సో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. సూపర్. సో ట్రైలర్లో చాలా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. లైక్ లవ్ స్టోరీ ఉంది, అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ సన్, వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ మీరు లాయర్ రోల్ ప్లే చేశారు. సో ఒక మెచ్యూర్డ్ రోల్ లాగా అనిపిస్తుంది. సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్? నా క్యారెక్టర్ మీరు చెప్పినట్టు మెచ్యూర్ క్యారెక్టర్ అండి. బట్ అది లాయర్ క్యారెక్టర్స్ వరకు, లాయర్ చేసిన అందులో ఆ సీన్స్ వరకు ఆ మెచ్యూరిటీ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ ఇంట్లో ఉన్న సీన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్తో ఈవెన్ మా కెమిస్ట్రీ అక్కడ చూసుకుంటే ఆ సీన్ని బట్టి ఆ మెచ్యూరిటీ కనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడ కొన్ని సీన్స్లో జాలీనెస్ ఉంటుంది. అంటే ఆల్ మనకి మల్టిపుల్ వేరియేషన్స్ అండ్ అన్ని ఒకే క్యారెక్టర్లో అన్ని వేరియేషన్స్ ప్లే చేయాల్సి వచ్చింది, కథ అంత డిమాండ్ చేసింది. ఓకే, సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? లైక్ మీరు చాలా రోల్స్ ప్లే చేశారు, అండ్ ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేశారు? ఏంటి మీ రోల్ ఏంటి ఫిల్మ్లో? It's a very different character from what I have played before. As you can see in the trailers and the glimpses that, you know, she is very like a village girl, you know, a proper Telugu Ammai. So the whole credit goes to the team and whoever worked with her. But otherwise, Janki's character, I would say she's independent, she's very strong, and any girl could relate to it. At the same time, the very hook point which I thought, you know, in the film, which I felt that is a plus point for her character, was she is a temple treasurer, which we usually, when we talk about, we imagine a figure, middle-aged figure, you know, a man, but she's handling all those responsibility at the same time. She is very emotional. There's a graph in the film, and as we say that it's just not about Shashtipurti, it's about so many things. We have comedy, love, action, romance, you know, your parents' love story. So it's a mixture of so many emotions. Everything. Yeah. సో యాక్చువల్లీ షష్టిపూర్తి అంటే లెట్స్ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడంటే మనకి ఇంత ట్రెడిషనల్గా ఉంది. లైక్ ఇప్పుడు జెన్జీ అంటున్నారు, అసలు ఫ్యూచర్లో షష్టిపూర్తి చేసుకుంటారా? ఒకవేళ చేసుకుంటే వాళ్ళు జీన్స్లో కూర్చుని అట్లా చేసుకుంటారేమో. అవి ఇమాజిన్ లైక్ ఈ షష్టిపూర్తి అని వచ్చినప్పుడు మీకు ఆ థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? నాకు థాట్ అంటే కథ నుంచి వచ్చిందండి. బట్ బేసిక్గా షష్టిపూర్తి అంటే నాకు తెలుసు, మా ఫ్యామిలీస్లో కూడా, మా ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా చిన్నప్పటి నుంచి నాకు అవగాహన ఉంది షష్టిపూర్తి మీద. బట్ ఎంత జనరేషన్ మారినా కూడా, ఏం జరిగినా కూడా, మనకి ఆ జీన్స్లో వేసుకుని మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోలేము, షష్టిపూర్తిలు చేసుకోలేము, డెఫినెట్లీ చేసుకోలేము. ఇంకోటి ఏంటి అంటే రాను మర్చిపోయే కాలం ఇది. మనం ట్రెడిషన్ మన జనరేషన్ మారుతున్న కొద్దీ ఏమవుతుందంటే మనం మర్చిపోతున్నాం మన ట్రెడిషన్ ఏంటి, మన ఎక్కడి నుంచి వచ్చాము, మన నేటివిటీ ఏంటి, వాట్ ఈజ్ అవర్ కల్చర్, మనం అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతున్నాం వేరే మన బిజీ షెడ్యూల్, మన బిజీ లైఫ్స్లలో ఇవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. సో దాన్ని మళ్ళీ రివైండ్ చేసి అందరిని ఒకసారి గుర్తు చేద్దాం, మనం ఏంటి, మన కల్చర్ ఏంటి, మనం మన ఫ్యామిలీస్కి ఎలాంటి విలువలు ఇవ్వాలి, మన తల్లిదండ్రులు ఎంత ప్రేమించాలి అనేది జస్ట్ ఒక రిమైండ్ చేసి మళ్ళీ వాళ్ళని బ్యాక్కి తీసుకెళ్దామని గట్టి ప్రయత్నం చేశాం. నేను అదే అన్నాను కదా, షష్టిపూర్తి పేరే చాలా ట్రెడిషనల్గా కంప్లీట్గా అనిపిస్తుంది. అండ్ ఈ ఫిలింలో చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. లైక్ 38 years తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అర్చన గారు కాంబినేషన్ మళ్ళీ రావడం, అండ్ ఇళయరాజా గారు ఒక ప్రమోషన్ మూవీ, తెలుగు మూవీ ప్రమోషన్ కోసం రావడం, కీరవాణి గారు రాయటం, చాలా చాలా మెయిన్ ఎసెట్స్ ఉన్నాయి, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఫిలింకి. సో హౌ డస్ దట్ ఫీల్?
నేనైతే ఫస్ట్ చాలా అదృష్టవంతుని ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా, మనం ఎంత అనుకున్నా కూడా, మనం ఎంత డబ్బు పెడదాం అనుకున్నా కూడా అవన్నీ జరగని విషయాలు. సో అది జరిగింది అంటే ఆ దేవుడు నన్ను ప్రేమించాడు, అంత ఆశీర్వదించాడు. అందరు టీమ్ నా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంత పాజిటివ్గా ఉండి నాకు అంత బాగా జరిగిందని నేను ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి సినిమాలకి వాళ్ళే ముఖ్యం అండి, వాళ్ళకి కావాల్సిందే. మేము కూడా బయట మాకు రాజా గారు మ్యూజిక్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఫస్ట్ సాంగ్ వదిలినప్పుడు సరే వీళ్ళు చెప్పేది నిజం, ఇన్ని రోజులు చెప్పేది ఏదో మాటలు సరదాగా మాట్లాడుతున్నారు, కుర్రోళ్ళు వీళ్ళకి ఏం తెలుసు అనే సెన్స్లో ఉండేవాళ్ళు బయట. బట్ ఒకసారి ఆయన సాంగ్ బయటపడిన తర్వాత నిజంగానే వీళ్ళు ఇళయరాజా గారిని తెచ్చారు. అక్కడికి కూడా సర్లేండి ఏదో ఒప్పించుకొని ఉంటారు అనుకున్నారు. కానీ మాకు సార్ మీరు వస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది సార్, మా కెరియర్స్కి మా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది, మీరు రావాల్సిన తప్పకుండా నేను వస్తానని అన్నారు. అన్నట్టే మొన్న మీరు చూసారు, వచ్చారు. అవునవును. సో డెఫినెట్గా సీనియర్ సపోర్ట్, ఆ ఎంకరేజ్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంత పెద్ద యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది ప్లీజ్? It is my second time to share the screen with Rajendra Prasad Garu, and it's been an amazing journey. Honestly, we all know how good he is as an actor, and he's a legendary actor, you know. So I felt the comfort when I was doing Bench Life and I shared a screen with him. There was a comfort level I got that time because I know that how good he is in the emotional scenes, and it really helped me as an actor. In this film also, it's like a blessing to share the screen with both of them, you know. They are like we are nobody to say and anything about their craft. So I think you feel blessed and you feel happy, and I'm really looking forward for people to see the magic. Yeah. సో ఇంత పెద్ద యాక్టర్స్ దగ్గర నుండి మీరు వాళ్ళతోటి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చాలా సీన్స్ ఉంటాయి డెఫినెట్గా, మీకైతే ఎక్కువే స్క్రీన్ స్పేస్ ఉంటుంది వాళ్ళతో. సో అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. లైక్ ఎలాంటి ఫిల్మ్స్ చేశారు, ఆయన యాక్టింగ్ ఏంటి అనేది మనందరికీ తెలుసు. సో ఏం నేర్చుకున్నారు మీరు వాళ్ళతో షూట్ చేసేటప్పుడు? నాకు కొంచెం భయం ఉండేదండి కొత్తలో. ఫస్ట్ స్టార్టింగ్లో మేము వర్క్ షాప్స్ చేసుకుని ఎంత చేసుకున్నా కూడా నేను కొత్త, వాళ్ళందరూ సీనియర్స్, ఈవెన్ మా ఆకాంక్ష గారు కూడా సీనియర్, పెద్ద పెద్ద హీరోస్తో చేశారు. అండ్ థ్యాంక్ యూ ఆకాంక్షజీ యాక్చువల్లీ. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే ఈమెకి ఎప్పుడు చెప్పలే అలా, ఇప్పుడు ఈ అవకాశం ఈ సందర్భం కుదిరింది, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోస్తో చేసిన తర్వాత ఒక మంచి రేంజ్కి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళతో చేయాలి అంటే డెఫినెట్లీ అందరూ ఆలోచిస్తారు, అవసరం లేదు అనుకుంటారు, ఎందుకు మనకి అనుకుంటారు. కానీ అలాంటి ఏ నెగిటివిటీ లేకుండా మేము ఫోన్లో చెప్పినప్పుడు టైటిల్ చెప్పాము, నెరేషన్ పిలిచాము, చెప్పగానే పాజిటివ్గా రియాక్షను, అదే హడావిడిలో అంతే తొందరలో మేము పిలవగానే రావడం, నెరేషన్ తీసుకోవడం, మా సినిమాకి ఒప్పుకోవడం, ముఖ్యంగా నాలాంటి కొత్త వాళ్ళ పక్కన చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళతో చాలా నేర్చుకున్నాను, ఈవిడితోనైనా, రాజేంద్ర ప్రసాద్ గారితోనైనా, అర్చనమ్మ గారితోనైనా. కొత్తలో భయం ఉండేది నాకు, ఆర్పి గారు పక్కన ఎలా ఉంటుంది అనేది. బట్ ఆయన ఫస్ట్ డేనే ఈవిడ ఎలా అయితే ఇప్పుడు బెంచ్ లైఫ్లో నాకు కంఫర్ట్ వచ్చేసిందో అక్కడ నుంచి అంటే నాకు మొదటి రోజే వచ్చేసింది కంఫర్ట్. జస్ట్ అది నా మనసులో చిన్న హెజిటేషన్ ఉండేది కానీ అక్కడ లేదు. ఆయన పిలిచి చెప్పారు, మేము మొహమాట పడద్దు, ఫీల్ ఫ్రీ అన్నారు. అండ్ నాకు ఏమన్నా కావాలన్నా కూడా పర్సనల్గా చెప్పేవారు, పర్సనల్గా మాట్లాడుకుని అడ్వైస్ ఇచ్చేవారు. నాకు అనిపించింది అడిగేవన్నీ, నేను అడగకుండానే ఆయన ప్రసాదం నాకు ఇచ్చేవారు, నేను దాన్ని తీసుకునేవారు. సూపర్ సూపర్. సో వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ నేను ఈ మొత్తం షూటింగ్లో నేను రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి ఇది నేర్చుకున్నా, అర్చన గారి నుంచి నేర్చుకున్నాను, అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పుడే థ్యాంక్స్ కూడా చెప్పారు. సో వీళ్ళ ముగ్గురు నుండి మా హీరోయిన్ గారితో చాలా సింప్లిసిటీ నేర్చుకోవాలండి, చాలా సింపుల్గా. అదన్నా ఇందాక పెద్ద పెద్ద వాళ్ళతో చేసిన తర్వాత నాలాంటి కొత్త వాళ్ళ సినిమా ఒప్పుకోవడమే అక్కడే తెలిసిపోతుంది నేచర్. ఇంకోటి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటి అంటే క్విక్ వర్క్ ఉంటుందండి. ఓకే, అంటే నాలాంటి కొత్త వాళ్ళకి ఎంత టైం పడుతుందో తెలియదు. ఒక సీన్ చేయాలి అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం ఒక రోజుకి ఇన్ని సీన్స్ అనుకుంటే అవి చేయగలమా లేదా అనేది కొంత డైలమాలో ఉంటాం. కానీ ఆయనతో నేను నేర్చుకుంది అదేనండి అక్కడ. ఎంత ఫాస్ట్గా సీన్ అవ్వాలి, అది కూడా పర్ఫెక్షన్తో పాటు అంతే డెడికేషన్ అండ్ అంతే ఆ క్యారెక్టర్లో అంతే ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఈవెన్ సేమ్ అర్చనమ్మ గారు కూడా అంతే. ఎందుకంటే మూవీ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, చాలా మంది కలిసి వర్క్ చేయాలి. సో ఇట్స్ టీమ్ వర్క్ ఎండ్ ఆఫ్ ది డే, అండ్ పర్ఫెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ తెలుస్తూనే ఉంది డెఫినెట్గా. సో లైక్ ఈ ఫిలింలో మీకు అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? బై ది వే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఓకే, అది ఎలా పుట్టిందనే తెలియదు. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను యాక్టర్ అవుదాము, ఆర్టిస్ట్ అవుదామని నాకు చిన్నప్పటి నుంచి అది కొంచెం దూరం ఉంది. ఓకే, సో అక్కడి నుంచి ఇంకా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలే, చాలా సందర్భాలు కుదరవు, ఇంట్లో చాలా ఉంటాయి.
అన్నీ ఫైనల్గా అది మనసులో ఉన్నది ఏ రోజుకు అది చేద్దాం, అక్కడికి వస్తాం తిరిగి అనేది అది డెస్టినీ లాగా అనుకుంటున్నాను. నాకు డెస్టినీ కాదు, అది అనుకుంది, ఇప్పుడు వచ్చాను, ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలవుతుంది. సూపర్. సో ఫైనలీ స్టార్ట్ అయితే అయిపోయింది. యా, అండ్ మీరు ప్రొడ్యూస్ కూడా చేశారు కదా. సో లైక్ యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రొడక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ప్రొడ్యూసర్గా రెస్పాన్సిబిలిటీ అదంతా ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్గా రెస్పాన్సిబిలిటీ అంటే ఫస్ట్ నేను దానికి కూడా చాలా అదృష్టవంతునే అంటాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నాకు యాక్ట్ చేయడానికి దక్కడమే మంచి అవకాశం నాకు. అది దాంతోపాటు నేను ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మంచి కథ రావడం కూడా అంత ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను మార్కులు కొట్టింది సొంతంగా నాకు నేనే కాన్ఫిడెంట్గా నేను 100 out of 100 కొట్టాననే కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఇలాంటి కథ నా దగ్గర రావడం. సో దానికి మాత్రం ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్తా. యా, ఎందుకంటే లైక్ ఇప్పుడు నవేడేస్ మనం చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ చాలా మారిపోయింది అండ్ ఓటీటీస్ వచ్చేస్తున్నాయి. సో ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఎంత లేదన్నా కొంచెం లైక్ దట్టు మీరు స్టార్ట్ చేశారు ఇప్పుడే. సో ఇట్స్ బిట్ కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో, అమ్మో ఏంటి లైక్ వేయలేదా? సూపర్. సరే, ఎలాంటి సినిమాలతో వెళ్తే జనాలు ఆదరిస్తారు అలాంటి సినిమాలని. మనమంటూ కొత్తగా వస్తున్నప్పుడు కొత్తగా ఏమన్నా చెయ్యాలి. కొత్తగా చెయ్యాలి అంటే అందరూ ఆల్రెడీ కొత్తగా చేస్తున్నారు బయట. నేను ఇంకేం చేయాలి అర్థం కాలే. ఎన్నో నెరేషన్స్ తీసుకున్నా, ఇప్పటికీ నాకు చాలా నచ్చిన కథలు పిక్ చేసుకుని పెట్టుకున్నా. కానీ ఈ కథ రొటీన్ కథ కానీ కొత్తగా ఉంటది అని నేను నమ్మినా. అంటే మనం మర్చిపోతున్నది మనం మళ్ళీ గుర్తు చేయడం అనేది మంచి విషయం. యా, వెన్నెల కిషోర్ గారిది ఒక డైలాగ్ ఉంటుందిగా, మూలాలు మర్చిపోకూడదు, మూలాలు మర్చిపోయిన వాడు మూలకే వెళ్ళిపోతాడు అని, ఇన్ గీతా గోవిందం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వేర్ వి కమ్ ఫ్రమ్ యా, నాకు మీరు చెప్పినప్పుడు అదే డైలాగ్ గుర్తొచ్చింది. సో దట్స్ వెరీ ఫేమస్ డైలాగ్, కానీ చాలా మీనింగ్ఫుల్ డైలాగ్. అది సరదాగా కోవిడ్ వచ్చినప్పుడు మనం కాల్ ఎవరికైనా చేస్తే ఊరికే మాస్క్ వేసుకోండి 10 సార్లు చెప్తూ ఉండేది 1.5 year 2 years వరకు. అది ఎందుకంటే ఒకసారి చెప్తే అర్థం అవుతుంది మనకి. కానీ ఎందుకు అంటే రిమైండ్ చేయాలి, మర్చిపోతున్నాము. మనం కావాలని చేయట్లేదు, మనం మర్చిపోతున్నాము. అది రిమైండ్ చేయడానికి అది జరిగింది. సో ఇది కూడా అంతే అండి. మనం మర్చిపోతున్న జనరేషన్ మనం మారడం వల్ల మెల్లిగా మనం మర్చిపోతున్నాం. అది కావాలని చేయడం అనేది కాదు, మనకు అంత టైం లేదు ఈ మధ్య ఈ కాలంలో. సో దాన్ని రివైండ్ చేస్తున్నాం. ట్రూ. సో ఈ ఫిలిం షూట్ చేసేటప్పుడు లైక్ 2 scenes మీకు ఏది ఐ లవ్ దిస్ అని అనిపించింది, అబ్బా నాకు కష్టంగా ఉంది అని అనిపించింది? 2 scenes షేర్ చేసుకోండి ప్లీజ్. I think the only trouble was to travel while shooting for all of us, because it's a very remote area. So whatever we shot, it was a tough task for all of us, not just actors but technicians also. So we were shooting on the banks of Godavari and in Rajahmundry. To capture all these beauties, you have to go through some process, and because we have to take a boat and go walk for almost 45-50 minutes and then reach to the destination, shoot and come back. So I think that way was a little tricky physically, but otherwise if you talk about the favorite scene, I would say that was also on the banks of Godavari. When you watch the film, you'll get to know it's a very emotional scene and very strong scene, I would say. And the sun was setting and everything, like we did not have any much time, and it was a 3-page scene we had to perform, so I thoroughly enjoyed that. Super. Meeku? నాకు టఫ్గా అయితే ఏం అనిపించలేదండి. అండ్ ఆల్ సీన్స్ అన్ని నాకు ఇష్టమైన సీన్సే. ఒక్క సీన్ నేను పిక్ చేసుకొని మీకు చెప్పలేను. అది ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికి ఏదైనా నచ్చుతుందని వాళ్ళు బ్రేక్ చేసి చెప్పగలరు. నాకైతే ప్రతి సీన్ ఎవ్రీ సీన్ ఐ లవ్. అండ్ టఫ్ అనేది ఎక్కడ జరగలేదు. బట్ మేము మొన్న రాత్రంతా రచ్చ అని ఒక సాంగ్ వదిలాం. సో ఆ సాంగ్లో మా కొరియోగ్రఫర్ గారు ముందు కొన్ని పోస్టర్స్ అవన్నీ ఇచ్చారు, లిఫ్టింగ్స్ పోస్టర్స్. అవి ఆయన చెప్తున్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది, ఏంది ఇది, అసలు ఇది నేను చేయగలనా, ఈయన ఏమంటున్నాడు, ఆవిడ లిఫ్ట్ చేయాలి, నేను ఆవిడని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ అదేంటంటే స్టాండింగ్ పొజిషన్స్ కూడా కాదు, నీ బెండింగ్స్ అవి అలాంటి కొన్ని పోస్టర్స్ చెప్తున్నప్పుడు ఉన్నాయి. చాలా కష్టం మాస్టర్ గారు, ఇది ఏంది, మీరు ఏమనుకుంటున్నారు అసలు నన్ను, అది చాలా టఫ్ కదా ఏంది అంటే, సార్ అసలు టఫ్, మీరు చూడడానికి టఫ్ అని మీరు చేయండి అంతే అన్నారు. అది 1 day 2 days మేము ప్రాక్టీస్ చేసి ఆవిడకి కొంచెం ఇబ్బంది పెట్టాం బాగానే. బట్ ఫైనల్లీ హ్యాపీనండి. అంటే ఇబ్బంది అనేది చెయ్యక ముందు ఇబ్బంది అనిపించింది, చేసేటప్పుడు ఏది ఇబ్బంది అనిపించలేదు. ఇబ్బంది ఇన్ ద సెన్స్ కొన్ని ఎమోషన్స్, లైక్ ఇప్పుడు కొంతమందికి కామెడీ సూపర్ గా చేయగలుగుతారు, కొంతమందికి ఏడవడం రాకపోవచ్చు. ఇన్ దాట్ వే ఈ ఎమోషన్ నాకు కొంచెం కష్టం, ఐ కెన్ డూ ఇట్ మచ్ బెటర్ అట్లా అనిపించింది. ఎమోషన్ అంటే నాకు చాలా ఈజీ అనుకుంటాను నేను.
ఓకే. కొత్తవాడిని ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారో ఎంతమంది తిడతారో కూడా తెలియదు నాకు. ఎనీవేస్ మే కానీ 30th ఎమోషన్ అనేది నా స్ట్రెంగ్త్, నాకు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎమోషన్ నా స్ట్రెంగ్త్ అని అనుకుంటాను. నేను ఏడవడంతో పాటు పక్కన ఈజీగా ఏడిపించేస్తా. ఓ అంటే అది నా బలం అని నేను నమ్ముతున్నా. సూపర్. సో దెన్ వాట్ ఈస్ యువర్ బలహీనత? బలం చెప్పారు కాబట్టి. బలహీనత ఇందాక చెప్పా కదండి, కొంచెం ఆ సాంగ్స్ చేసినప్పుడు ఆ బలమే అది కూడా. మరి ఆ లిఫ్ట్ చేయడానికి ఉన్నంత బలము మళ్ళీ ఆ పోస్టర్స్ అవన్నీ ప్రాపర్ గా రావాలి కదా, అదొక భయం ఉంటుంది ఎక్కడ. అంటే మంచి చేయాలనే భయం అంతే. ట్రూ. చేసేది ఏదో ప్రాపర్ గా మంచిగా చేయకపోతే ఎక్కడో ఇబ్బంది పడతారేమో అని భయం అంతే. సో ఆయన లిఫ్ట్ చేయడానికి అంత భయపడ్డారు, మీకు లోపల భయం వేసిందా అమ్మో పడేస్తారా ఏమిటి అని? Initially I was a little skeptical because he told me that I'm not a dancer and okay we'll do it. So I was little, but he did a great job. I would say that, you know, and also with the supervision and the practice and everything, I think he has done a great job. నేను చెప్పేవాడిని యాక్చువల్లీ, మీకు వచ్చా మంచి డాన్స్ వచ్చేది అని. నాకు అసలు రాదండి, నన్ను మీరే ఇంకొంచెం సపోర్ట్ చేయాలి, నాకు తెలియదు ఎలా చేస్తాను అని అలా చెప్పేవాడిని. ఆమె చాలా క్యాజువల్, అసలు నో వరీ, మీరు ఏం వరీ అవ్వకండి, మనం చేద్దాం, బాగా చేద్దాం. అదే కదా ఇందాక అంతే, అందుకే చెప్పా సింప్లిసిటీ. See, if you will stress and if you perform, then it will definitely gonna come on your face. So you have to be very relaxed, and I think after a point he was very confident. You can see it in the song. So యా. సో మీరు ఫిల్మ్లో లాయర్ రోల్ ప్లే చేశారు కదా, మీరు బయట ఏం చదువుకున్నారు? నాకు పెద్ద చదువు నాలెడ్జ్ ఏం లేదండి, అసలు స్కూల్ కూడా ఫినిష్ చేయాలి కరెక్ట్. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఇదే చెప్తున్నారు. లైక్ నా రియాలిటీ కదండి. అవునా? నాకు సందర్భాలు కుదరలా, ఇంట్లో కొన్ని ఇబ్బందులు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చిన్న వయసులో ఇబ్బంది పడి చిన్న వయసులోనే పనులు చేయడం వల్ల. ఓకే. అయితే ఏంటి, లైక్ మీరు ఫిల్మ్ లో ప్లే చేశారు అండ్ నౌ మీరు అనుకున్నది అచీవ్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడీ. అది మనకు కావాల్సింది ఏదో ఒక రోజు అక్కడికి వస్తుంది. నాకు ఈ రోజు ఎందుకు ఆనందంగా ఉంటుంది అంటే, నేను చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఊహ తెలిసినప్పుడు, ఏ విషయాలు తెలియనప్పుడు, జస్ట్ ఊహ తెలిసినప్పుడు నేను ఇలా అవ్వాలి అని, ఆర్టిస్ట్ అవ్వాలని ఎక్కడి నుంచో ఆలోచన వచ్చిందో, నాకు అది ఎందుకు నచ్చిందో తెలియదు కానీ అది అప్పుడు నాకు మనసులో ఉన్నది. నేను ఈరోజు అక్కడ కూర్చున్నాను, నాకు అదే అదృష్టంగా ఫీల్ అవుతుంది ఎప్పుడైనా. సూపర్. సో వన్ మెమరీ దట్ షష్టి పూర్తి అనగానే దట్ వన్ థింగ్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్, లైక్ పర్సన్స్ గురించి కానీ, సీన్స్ గురించి కానీ, ఏదైనా మెమరీ ప్లేస్ గురించి కానీ. బికాస్ గోదావరి అని అంటే అందరికీ తెలుసు ఆ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈవెన్ కింద కమెంట్స్ కూడా సినిమాటోగ్రఫీ గురించి, ఆ ప్లేసెస్ గురించి, దిస్ లుక్ సో బ్యూటిఫుల్, లైక్ చక్కగా ఫ్యామిలీ అంతా పాజిటివ్గా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్ వెన్ యూ లిసన్ ద వర్డ్ షష్టి పూర్తి? పాజిటివ్నెస్ అండి, ఆనందం. Happiness. జనాలు చూసిన తర్వాత దానికి ఇంకో మళ్ళీ ఇంటర్వ్యూస్ దాని గురించి ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడతాం. ఇప్పటికీ మాత్రం చాలా పాజిటివ్గానే ఉన్నాము, పాజిటివ్గానే ఫీల్ అవుతున్నాం. పాజిటివే నాకు గుర్తొచ్చేది, కళ్ళు మూసుకుంటే చచ్చిపోతుంటే ఆ పాజిటివ్. నాకు ఇది ఒక క్లాసికల్ ఫిలిం, నా కంపెనీకైనా నాకైనా ఇది జీవితాంతం గుర్తుండిపోయే సినిమా. యా, దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ టు యూ. యా, మీకు? I feel it's a teamwork. When I listen the word Shashti Purti, I think everybody come on the same page and they wanted to create something very beautiful. And so I feel that it's a very technically sound team. We all have worked and given our sweat and blood to this project, and I just hope that people gonna love it. Super. సో May 30th రిలీజ్ అవుతుంది. మీకు ఏదైనా లైక్ అఫ్ కోర్స్ యుల్ బి డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్గా ఉండుంటారు బిగ్ స్క్రీన్ మీద చూడడానికి. లోపల ఎలా అనిపిస్తుంది, కొంచెం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి? సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి, ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. కానీ నన్ను స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది నాకు కళ్ళారా చూడాలని ఉంది. అవును, సినిమా బాగా వచ్చింది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. యా లైక్ హౌ దే రియాక్ట్, అది నాకు అది చూడాలని ఉంది, అది ఫీల్ అవ్వాలని ఉంది. యా, సో ఆడియన్స్ రియాక్షన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మూవీ గురించి ఒకటి అండ్ పర్టికులర్ గా మీ యాక్టింగ్ గురించి నా గురించేనండి, మిగతా అసలు ఏమీ లేదు. సో మిగిలినైతే మీకు డౌటే లేదు, అసలు నా మీద కూడా డౌట్ లేదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది జస్ట్ ఒకసారి కళ్ళారా చూస్తే ఆ రోజు ప్రశాంతంగా ఒక రోజు మంచిగా పడుకో. గుడ్ యువర్ డామ్ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ, లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఏది అడిగినా యువర్ సూపర్ కాన్ఫిడెంట్, లైక్ ఎవ్రీథింగ్. నాకు ఛాలెంజెస్ సినిమా ఆ బలం అండి, మంచి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ వైబ్ ఉంటది, మంచి మాటలు ఉంటది, మనం కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంటాం. అది విషయం లేకపోతే మనం మాట రాదు. మీరు 10 ప్రశ్నలు మీరు అడిగితే నాకు ఒకటే సమాధానం ఉంటుంది. యా, ఫెంటాస్టిక్. సో ఐల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, విల్ డూ దిస్ ఫన్ సెగ్మెంట్. సో యూ వాచ్ తెలుగు ఫిల్మ్స్ రైట్? అఫ్ కోర్స్ మీరు చేశారని చూస్తూ కూడా ఉంటారు కదా. యా, సో వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ తెలుగు ఫేవరెట్ ఫిల్మ్?
In recent times, ఎనీ టైమ్. I really loved Mahanati. మహానటి, Yeah. సూపర్. మీ ఫేవరెట్? నాకు నువ్వు నాకు నచ్చవు సినిమా అండి. వావ్. అండ్ ఇంకోటి ఖుషి, ఖుషి అంటే పాత ఖుషియా కొత్త ఖుషియా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఖుషియా? ఓకే, సూపర్. ఫేవరెట్ యాక్టర్? Oh, this is very tough. I can't choose one. ఐ నో ఇట్ ఈస్ టఫ్, బట్ ఓకే, కొంచెం లైక్ 0.1% ఎక్కువ So there ఫేవరెట్. are so many, but if you ask me, I really like Nani's work. Yeah, so I think if you want one name, then I can say I like Nani. Yeah. సూపర్. మీకు ఫేవరెట్ యాక్టర్? నాకు అలా ఫేవరెట్, అందరు ఫేవరెట్ అండి. That's what. ఐ కెన్ అండర్స్టాండ్. can't. అందరూ ఫేవరెట్. Take one name. కొన్ని పేరు చెప్పలేమండి. అందరు ఇష్టం, అందరు సినిమాలు చూడాలి, అన్ని సినిమాల నుంచి అందరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నుంచి మనకి ఏం కావాలో అది నేర్చుకోవాలి. Yeah, నా that is కొత్తవాడికి అయితే okay. అదే ఇంపార్టెన్స్. కానీ మీరు ఒకటే పేరు చెప్పండి, సరిపోండి, అందరు ఇష్టం. పేర్లు చెప్పండి. చిరు గారి ఇష్టం, బాలయ్య సార్ ఇష్టం, వెంకీ గారి ఇష్టం, నాగార్జున గారి ఇష్టం, లిస్ట్ గోస్ ఆన్. ఈవెన్ నాని గారు. ఐ అండర్స్టాండ్. ఓకే, ఇది కూడా మీరు టఫ్ అని అనుకోదు, బట్ డెఫినెట్గా అందరితో వర్క్ చేయాలనే ఉంటుంది. బట్ ఆ 1% ఐ వాంట్ టు అన్నలు ఒకళ్ళు ఉంటారు. సో హూమ్ డూ యూ వాంట్ టు వర్క్ విత్? There are so many again. I told you no. No, there's so many. There's a list is long. It's not like that, you know. Okay, I want to work with everybody. Like it's not just one project. మేము Okay. షష్ఠి పూర్తి సినిమాతో వస్తున్నామండి. కలిసి ఉందాంరా కాన్సెప్ట్ ఇది మాది. Okay. మీరు ఇప్పుడు ఒకటే మీరు ప్రశ్నకి మేము జవాబు ఇస్తే మేము మా సినిమా ప్రమోషన్ ని కలిసి ఉందాంరా కాన్సెప్ట్ ని మేమే విడిగొట్టినట్టు అయిపోద్ది. ఐ విష్ మీరు మీ మైండ్లో ఉన్న వాళ్ళందరితో వర్క్ చేయాలి. ఓకే, ఓకే దెన్. ఇఫ్ నాట్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యూ బి? ఏమై ఉండేవాళ్ళు? I can't think of being anything else, but still, if you ask me, I have done physiotherapy, so yeah, physiotherapy. సూపర్. ఒకవేళ యాక్టర్ కాదు, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ రాలేదు, ఇంకొకటి ఏంటి ప్లాన్? బేసిక్గా నేను చదువుకొని ఉంటే లాయర్ అయ్యేవాడిని. సూపర్. కానీ ఇప్పుడు చదువు లేదు కాబట్టి బై ఛాన్స్ ఇక్కడ ఉండకపోయి ఉన్నట్టు బిజినెస్ మ్యాన్. సూపర్. బట్ ఎనీవేస్ మీరు అది చదవకపోయినా మీరు ఆ రోల్ ప్లే చేసేసారు. సమ్వాట్ ఆ సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా మీకు ఉండే ఉంటుంది. అది సినిమాల్లో సాటిస్ఫాక్షన్ వేరే, నిజ జీవితంలో సాటిస్ఫాక్షన్ వేరే కదా. యా, సినిమాల్లో మనము మెసేజ్ ఇవ్వడం వేరే, నిజంగా ఎవరో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకంటూ ఆ పవర్ ఉంటే, ఆ పవర్ వాళ్ళకి తోడవుతే, వాళ్ళ ఇబ్బంది దూరం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. సూపర్. సో 3 things you always carry when you go out. What are those 3 things? Lip balm, sunglasses, and phone. నీకు? నేను ఫస్ట్ నా బ్రెయిన్ క్యారీ చేస్తానండి. అబ్బా, ఓ సూపర్. బ్రెయిన్ ఎలాగో క్యారీ చేస్తే అది లోపలే ఉంటుంది కదా. లోపల ఉంటుంది అంటే బట్ కాన్షియస్నెస్ లైక్ అలా ఉంటుందా? ఓకే, సో ద లాస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ సెలబ్రిటీ క్రష్? నో, ప్లీజ్ టెల్ దిస్ అట్లీస్ట్. అందరూ అని అయితే క్రష్ అందరూ ఉండలేరు. సో వన్ సెలబ్రిటీ. I can tell you, Tom Cruise. సూపర్. లైక్ ఇక్కడైతే Here? యా, My childhood crush was R. Madhavan, so I wanna still name him. ఈస్ so డామ్ హ్యాండ్సమ్ ఇప్పటికీ. యా, సో మీకు? నా క్రష్ నా పక్కనే కూర్చో. Oh yeah, thank you. Super. So I wish you both of you and the entire team also all the very best for May 30 షష్టి పూర్తి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you so much. Thank you. Yeah.